ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అరాకొరగా పండిన పంటను విక్రయించేందుకు నెలల కొలిది పడిగాపులు కాస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో మార్కెట్ యార్డు అధికారుల తాత్సారంపై రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వట్టిమల్లు గ్రామ రైతులు మండిపడ్డారు. ఈ మేరకు గ్రామంలోని ప్రధాన రోడ్డుపై ధాన్యం వడ్ల బస్తాలు వేసి రైతన్నలు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం యార్డుకు తరలించి 2 నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలలుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని మండిపడ్డారు. ధాన్యం ఐకేపీ సెంటర్కు తరలిస్తే కొనుగోలుకు ప్రతిరోజు తిప్పుతున్నారని, వడ్ల సంచులు లేవన్న సాకుతో కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటోన్న కాంగ్రెస్ సర్కార్ వెంటనే కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. గొల్లపల్లె వట్టిమల్ల కోనరావుపేట మండలంలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ గొల్లపల్లె గ్రామంలో దాదాపు 20,000 క్వింటాల సెంటర్ ఉన్నది. ఐకేపీ సెంటరు నెల రోజులు అవుతుంది ప్రారంభించి, వడ్ల కొనుగోలు ప్రారంభించి. ఇప్పటి వరకు 2,000 క్వింటాలు మాత్రమే తూకం వేయడం జరిగింది. లారీలు రావడం లేదు. అలా ఉండేసరికి లారీలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటి వరకు నెల రోజుల టైం గడుస్తుంది. 10% కూడా వడ్ల తూకం వేయలేదు. సెంటర్లో వడ్లన్నీ దాదాపు 7% మ్యాచరు, 6% మ్యాచరు వచ్చే లెవెల్లో ఉన్నాయి. వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ వర్షాలు వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మా అట్లా అన్నీ ఉంటుంది. అది వర్షాలకు అకాల వర్షాలకు ఆగిపోతుంది. వర్షాలు అట్నే ఉంటున్నాయి. ఎట్లా లారీలు కావాలి, మాకు కొనుగోలు చేయాలి, మాకు అన్ని పని చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారు కానీ, ఆశీర్వాదం కానీ, సీఎం గారు కానీ కోరుతున్నాం. మేము మా అర్థం మాత్రం చెప్పడం పోవాలి. మాకు ఇక్కడ 4 రోజులు అయితే 2 నెలలు మేము కోసి అన్నీ ఉన్నాయి. లారీలు ఎత్తలేవు, కొనుగోలు అయితే లేదు. అన్ని కొడితే ఒక 2,000 క్వింటాలు కూడా పోలేదు.